అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం మాట మహిమ అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని రచించినటువంటి కవయిత్రి కొలకలూరు స్వరూపారాణి గారు. ఈవిడ రాసినటువంటి చంద్రగ్రహణం అనే గ్రంథం నుంచి మన యొక్క పాఠ్యభాగం మాట మహిమ అనేది తీసుకోవడం జరిగింది. చదవండి, చర్చించండి అంటూ మాటల గురించి ఇవ్వడం జరిగింది. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. కొన్ని తాబేళ్లల్లా నింపాదిగా తొందరేమిటంటాయి, కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి, కొన్ని మన పక్కన పక్షుల్లా ఎగురుతాయి, కొన్ని మన చేతిలోని దీపల్లా దారి చూపిస్తాయి, కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మన ముందే అటు ఇటు తిరుగుతాయి, కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి, కొన్ని మాటలు తోటలోని పూలల్లా పలకరించి తప్పుకుంటాయి, కొన్ని మాటలు వెన్నెలవాన కురిపించి తడిపేస్తాయి, మన పక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి, మనతో నడుస్తున్నట్లే ఉండి అనంత గమ్యాలను చేరి ఉంటాయి. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తూ ఉంటాయి. కొన్ని మనతో ఒక్క అడుగు వేసి మాయమవుతాయి, కొన్ని మన చేయి పట్టుకుని మనకు చేయందించి నడుస్తాయి. దీన్ని రచించినటువంటి వారు బివివి ప్రసాద్ గారు. ఆయన యొక్క చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కవిత గురించి ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. మాటలు అనేవి ఎలా నడుస్తాయి? మాటలకు నడిచే అలవాటు ఉందా? లేదు. ఇక్కడ మాటలు అంటే మాటలు ఎలా వస్తాయంటే మనుషులు మాట్లాడేదే మాట కనుక ఈ మనుషులు మాట్లాడేటటువంటి మాటలు మనతో నడుస్తూ ఉంటాయి. అంటే మనుషులు మనతో నడుస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని తాబేళ్లలా నింపాదిగా తొందరేమిటంటాయి అంటే కొంతమంది మాటలు ఏం చేస్తాయి, మనకి తొందరపాటొద్దు అని చెప్తాయి, అంటే నిదానమే ప్రధానము అని తెలియజేస్తాయి. కొన్ని కుందేళ్లలా గంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి. మరికొన్ని మాటలు ఏం చేస్తాయి, ఆలస్యం అమృతం విషము అని మనకి తెలియజేస్తాయి. అంటే కొంతమంది నిదానమే ప్రధానమని చెప్తారు, మరి కొంతమంది ఆలస్యం అమృతం విషమని మనతో అంటూ ఉంటారు. కొన్ని మన పక్కన పక్షుల్లా ఎగురుతాయి, కొన్ని మాటలు స్వేచ్ఛగా వినిపిస్తూ ఉంటాయి, కొన్ని మన చేతిలోని దీపల్లా దారి చూపిస్తాయి. మరి కొంతమంది మాటలు ఎలా ఉంటాయి, మనకి దీపం ఏ విధంగా అయితే దారి చూపిస్తూ ఉంటుందో అలాగా కొంతమంది మాటలు వాళ్ళ మాటల ద్వారా మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు, అంటే మార్గదర్శకులు అవుతారు. కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మన ముందే అటు ఇటు తిరుగుతాయి. మరికొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మనమున్నామన్న ఛాసే లేకుండా సీతాకోక చిలుకలు ఇటు అటు ఎలా తిరుగుతాయో మనం ఉన్నామనే ఛాస లేకుండానే మరికొంతమంది మాట్లాడుతూ పోతూ ఉంటారు, అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రైళ్లల్లో, బస్సుల్లో, ఆటోల్లో, ఎక్కడైనా సరే ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో జనాలు అవతల వాళ్ళు ఉన్నారనే ఛాస లేకుండానే మాట్లాడతారు. అలాగా మనం ఉన్నామన్నట్టే లేకుండా సీతాకోకల్లా మన మాటలు కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఉన్నామని ఛాస లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి. మరి కొంతమంది మాటలు ఉంటాయి, సూర్యరశ్మి మన నీడని ఒకసారి పెద్దగా ఒకసారి కురచగా ఎలా అయితే మనకు చూపిస్తుందో అలాగా కొంతమంది మన తప్పును కానీ ఒప్పును కానీ అది ఎక్కువగా తక్కువగా చేసి మనకి చూపిస్తూ ఉంటారు. కొన్ని మాటలు తోటలోని పూలల్లా పలకరించి తప్పుకుంటాయి. మరి కొంతమంది మాట్లాడతారు, ఎలాగా హాయ్ బాయ్ అన్నట్టు మాట్లాడతారు, జస్ట్ పలకరిస్తారనమాట. మరికొన్ని మాటలు వెన్నెలవాన కురిపించి తడిపేస్తాయి. మరి కొంతమంది మాటలు ఎలా ఉంటాయి, అవి చాలా మృదు మధురంగా చక్కగా ఆప్యాయంగా ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉండి మనని ఆనందింపజేస్తాయన్నమాట, ఆనందంలో ముంచేస్తాయి. మన పక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి కొన్ని మాటలు. అంటే కొంతమంది మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో సమయం సందర్భం ఏమీ లేకుండా మాట్లాడేస్తారు. అవి ఏమిటో మనకే అర్థం కాదు. మనతో మనం నడుస్తున్నట్లే ఉండి అనంత గమ్యాలను చేరి ఉంటాయి కొన్ని మాటలు. మరి మనతో పాటే ఉన్నట్టుంటాయి కానీ అవి ఎక్కడో అనంతమైనటువంటి గమ్యాన్ని చేరుస్తాయి. ఉదాహరణకి మనకి ఈ పండితులు, అలాగే ఇప్పుడు మన చాగంటి గారు వీళ్ళందరూ మాట్లాడే మాటలన్నీ కూడా మనతో పాటే వాళ్ళు మాట్లాడతారు, మనతోటే చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటలు ఎలా ఉంటాయంటే మనని వినగలగా అర్థం చేసుకుంటే అనంత గమ్యాలని చేరుస్తాయి మనని. అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తున్నట్లే అనిపిస్తాయి, అంటే అంతమంది మనతో తిరుగుతూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మనతో కడుగు వేసి మాయమవుతాయి,
కొంతమంది మాటలు జస్ట్ మాట్లాడతారు, మళ్ళా మనుషులు కనిపించరు, వాళ్ళ మాట వినిపించదు మనకి. మరి కొన్ని మన చేయి పట్టుకుని మనకు చేయి అందించి నడుస్తాయి. మరి కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మన చేయి పట్టుకుని మనని అలా నడిపిస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్. అంటే మనకి సహాయాన్ని, సహకారాన్ని, మంచి చెడ్డల్ని తెలియజేస్తూ మనకి బాసటగా ఉంటాయి మరి కొంతమంది మాటలు. అంటే కొంతమంది మనుషులు అనమాట. మాటలు అనే దాన్ని మనుషులుగా మనం అర్థం చేసుకుంటే ఈ కవిత మనకి సులువుగా అర్థమవుతుంది. ఈ కింద ఆలోచనాత్మక ప్రశ్నలు అని 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, నీకు ఎవరి మాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది, ఎందుకు? సజ్జనుల మాటలు విన్నట్టయితే ఎవరికైనా హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. వేమన చెప్పాడు, ఏమని? సజ్జనుండు పలుకు చల్లగాను అని చెప్పాడు. అలాగా మంచి వాళ్ళ మాటలు వింటుంటేనూ బాగుంటాయి, అవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి వాళ్ళ మాటల వల్ల ఉపయోగమే జరుగుతుంది. మన నోటి మాట తీరులోనే మన యొక్క ఇంటి సంపద ఉంటుంది అంటారు పెద్దలు. అందుకే మాటల్ని మితంగాను, నిజంగాను, తీయగాను మాట్లాడడం అనేది చెయ్యాలి ప్రతి వాళ్ళు. చేస్తే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రెండో ప్రశ్న చూడండి, మాటలతోనే బంధాలు ముడిపడతాయి, తెగిపోతాయి అంటారు కదా, ఈ విషయంపై మీ అనుభవాలను తెలియజేయండి. దానికి జవాబు, మంచి మాటలతోటే బంధాలు ముడిపడతాయి. ఎప్పటికీ అలాంటి బంధాలు విడిపోవడం అనేది జరగదు. మాటల విలువలను తెలుసుకొని మనం మాట్లాడడం నేర్చుకోవాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే అబ్బాబోయ్ అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు వినాలనిపించేటట్టుగా, మృదువుగా, మధురంగా, విలువైన మాటల్ని మనం మాట్లాడాలి. అలా మాట్లాడితేనే బంధాలు, స్నేహాలు అవన్నీ పెరుగుతాయి. మాట అనేది వ్యక్తి సంస్కారానికి గీటురాయి లాంటిది. పెదవి దాటి వచ్చే మాట మీద అదుపు, పొదుపు అనేది ఉండాలి. అదే మాట తీరు కనుక బాగా లేకపోతే కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. అందుకే సుమతికారుడు ఏమన్నాడు? ఎప్పటికెయ్యేద ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఉద్దేశం ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఉద్దేశంలో నరము లేని నాలుక పరిపరి విధాలుగా వదంతులు పుట్టిస్తుంది. నాలుకకు నరం అనేది ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. దాని మూలంగా రకరకాల పుకార్లు కూడా పుట్టిస్తుంది అన్నమాట నాలుక. దానివల్ల ఏమవుతుంది? ధన నష్టం, మాన నష్టం, ప్రాణ నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంది. అన్ని అవయవాల్లోకి ముఖ్యమైనది ఏమిటి? నాలుక. మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టేది కూడా నాలుకే. అందుకని విలువైన మాటలు మాట్లాడడం మూలంగా బంధాలు పెరుగుతాయి, స్నేహం కూడా పెరుగుతుంది. మాట అనేది వ్యక్తి సంస్కారానికి గీటురాయి లాంటిది. పెదవి దాటి వచ్చే మాట మీద మనకి అదుపు ఉండాలి, పొదుపు ఉండడం అనేది ముఖ్యం. మాట తీరు కనుక బాగా లేకపోతే ఎన్నో కష్టాలు, నష్టాలు కలుగుతాయి. మాట విలువను తెలుసుకోవాలి. యోగ్యతతో కూడిన మాటల్ని, అంటే విలువైన మాటల్ని మాట్లాడేటట్టుగా మనం అలవాటు చేసుకోవాలి. అలా చేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అన్నమాట. నేపథ్యంలోకి వచ్చినట్టయితే మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరిది మాట ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమను పంచుతాయి, మరికొందరి మాటలు మనసులను ముక్కలు చేస్తాయి. కొందరి మాటలు ధైర్యాన్ని నింపుతాయి, మరికొందరి మాటలు పిరికితనాన్ని నూరిపోస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అలా అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అలా పెంచుకోవడం ఎంత అవసరమో, ముఖ్యంగా మోసపు మాటల మాయల్లో పడకుండా ఉండడం కూడా అంతే అవసరం. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా మాటల విషయంలో మాట్లాడడంలో కానీ, విని అర్థం చేసుకోవడంలో కానీ, మోసపు మాటల్లో వాళ్ళ మాయ మాటల్లో మనం పడకుండా ఉండడం కానీ ఎంతో అవసరం అన్నమాట. ప్రక్రియకు వచ్చినట్టయితే ఇది ఆధునిక పద్య ప్రక్రియ అన్నమాట. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైనది ఏమిటి? పద్య ప్రక్రియ. పూర్వకాలం అన్నీ కూడా సాహిత్యం అంతా కూడా పద్య రచనలోనే జరిగేది. అంటే పద్య రచన ప్రక్రియలోనే జరిగేది పూర్వకాలం సాహిత్యం అంతా కూడా. పద్యాల్లో ఉండేటటువంటి ముఖ్య లక్ష్యం ఏమిటి? ఛందస్సు. పద్యాల్లో రకాలు ఉన్నాయి. వృత్త పద్యాలని, జాతి పద్యాలని, ఉపజాతి పద్యాలని రకాలు కూడా ఉన్నాయి. ప్రాస, యతి అని నియమాలు ఉంటాయి. మరి ఆధునిక రచయితలు కూడా ఈ ప్రాచీన పద్య విలువల్ని పాటిస్తూ ఆ ప్రభావాన్ని, అంటే ప్రాచీన పద్య ప్రభావం కూడా ఆధునిక
రచయితల్లో ఉంది. అంటే వాళ్ళు కూడా ఆ యొక్క రచనల్ని వాళ్ళు చేసిన విధంగానే చేస్తూ వచ్చారు. అంటే ఆ నియమాలను అనుసరిస్తూ చేస్తూ వస్తారు. కానీ ఆధునిక కవులు రచయితలు ఏం చేస్తున్నారంటే తమ భావాలన్నీ కూడా ఛందోబద్ధంగా రాసినప్పటికీ దాంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యవహారిక భాషా పదాలని ఉపయోగిస్తున్నారు. అలాగే ఇతర భాషా పదాలని కూడా ఉపయోగించడం జరిగింది. ఆ రకంగా వస్తువులో మాత్రం మార్పు తీసుకొచ్చారు. అంటే వస్తువు ఆధునికంగా ఉంటుంది. కవయిత్రి పరిచయం. కవయిత్రి ఎవరు? కొలకలూరి స్వరూపారాణి గారు. ఆవిడ యొక్క చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈవిడ సాంప్రదాయ కవిత్వంలో ఆధునిక కవితను పండించినటువంటి రచయిత్రి కొలకలూరి స్వరూపారాణి గారు. అంటే సాంప్రదాయ పద్ధతిని అనుసరిస్తూనే ఆధునికతను వస్తువులో వైవిధ్యాన్ని పాటించి కవిత్వం చేశారు స్వరూపారాణి గారు. ఈవిడ తండ్రి పేరు వెంకటరత్న కవి, తల్లి పేరు రత్న మరియాంబ. ఈవిడ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ అనే గ్రామంలో 1943 మే నెల 1వ తారీఖున జన్మించారు. ఈవిడ యొక్క తండ్రి అయినటువంటి వెంకటరత్న కవి గారు గొప్ప కవే కాకుండా గాయకుడు కూడా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఈవిడ సంగీతం సాహిత్యం నేర్చుకోవడం జరిగింది. గుంటూరు శారదానికేతనంలో ఆవిడ చదువుకున్నారు. ఒంగోలులో HCM టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించారు. ఈ రకంగా ముగించిన తరువాత ఉపాధ్యాయునిగా ఈవిడ తన యొక్క జీవితాన్ని ప్రారంభించారన్నమాట. 12 సంవత్సరాల వయసులోనే, అంటే చిన్న వయసులోనే ఈవిడ కవితను రాయడం జరిగింది. మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే పేరుతోటి ఈవిడ కవితను రాశారు. ఆ కవిత కృష్ణాపత్రికలో వచన కవిత్వంగా ప్రచురించడం జరిగింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం ఇలాంటి వస్తువుల్ని తీసుకున్నారు. అంటే ఇలాంటి విషయాలను తీసుకున్నారు. అలాంటి అంశాల మీద ఈవిడ చాలా రచనలు చేయడం జరిగింది. నన్నయ్య మహిళ, శివతాండవం, వాయునందన శతకం ఇలాంటి గ్రంథాలు కూడా ఈవిడ రాశారు. ఈవిడికి కవయిత్రి తిలక అనే బిరుదు లభించింది. ఈమె రాసినటువంటి చంద్రగ్రహణం అనేటటువంటిది తెలుగులో మొట్టమొదటిసారిగా స్త్రీవాద కవిత్వము అని విమర్శకులు ఈవిని ప్రశంసించారు. ప్రస్తుత పాఠ్యభాగం చంద్రగ్రహణం అని ఈవిడ రాసినటువంటి కావ్యంలోంచి తీసుకోబడిందనమాట. మాట మహిమ పద్యాలని చూద్దాం. మొదటి పద్యం తేటగీతిలో రాయబడింది. ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వదంతి, నిమిషానాది పెద్దదంతి ఓలె బలిసి, దిగ్దిగంతాలకు పయనమగును నడలలో రాజసం బుట్టి పడుచునుండా. ఇక్కడ పుకారు అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో కవయిత్రి పద్యంలో తెలియజేశారు. ఎక్కడ ఏ మహాత్ముండు పుట్టించునో వదంతి. ఎక్కడ ఏ మహానుభావుడు ఈ వదంతి అంటే పుకార్ని పుట్టిస్తాడో తెలియదు, కానీ అది నిమిషంలోనే పెద్దదంతి ఓలే. పెద్దదంతి ఓలే అంటే పెద్ద ఏనుగులాగా బలిసిపోయి, అంటే పెద్దగా పెరిగిపోయి ఆ వదంతి దిగ్దిగంతాలకు పైన మగును, అన్ని దిక్కులా కూడా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడెవడు పుట్టించాడో తెలియదు పుకారు. అది నిమిషంలో ఏనుగు ఎలా బలిసిపోయిన ఏనుగు ఎలా ఉంటుందో అలాగా బాగా పెరిగిపోతూ ఆ వదంతి అన్ని చోట్ల కూడా వ్యాప్తి చెందుతుంది. అడలలో రాజసం బుట్టి పడుచునుండా. ఆ పుకారు వ్యాప్తి చెందడంలో కూడా రాజసం కనిపించేటట్టుగా ఆ వదంతి అన్ని చోట్ల వ్యాప్తి చెందుతుంది. అంటే దీంట్లో ఏమని చెప్పాడు? ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కల్పించి పుకార్లు పుట్టించాడో తెలియదు, కానీ ఆ పుకారు మాత్రం ఒక పెద్ద ఏనుగులా బలిసిపోయి ఎంతో రాజసంతో అన్ని వైపులా వ్యాప్తి చెందుతుంది. అది కూడా ఎంత నిమిషాన, అంటే కొద్ది కాలంలోనే నిజమా అబద్ధమా అనేది నిజానిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాప్తి చెందుతుంది అంటారు కవయిత్రి ఈ పద్యం ద్వారా. రెండవ పద్యం చూడండి, ఇది కూడా తేటగీతిలో ఉంది. నరములేనిది నాలుక తిరుగుచుండు, ఇచ్చ వచ్చిన రీతిగా ఇచ్చి కాల చిచ్చు రగిలించుచును, దీని మచ్చమాయ పచ్చనవు కాపురాల నిప్పచ్చరముగా. నరము లేనిది నాలుక తిరుగుచుండు. నాలుక ఎలాంటిది? నరము లేదు దానికి. అందుకని నరం లేదు కనుక నాలుక ఏం చేస్తోంది? ఇష్టం వచ్చినట్టుగా అది తిరిగిపోతోంది.
ఇచ్చవచ్చిన రీతిగా ఇచ్చికాల చిచ్చు రగిలించుచుండు. అది నాలుగు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ దాని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చకాల చిచ్చు రగిలించుచుండు. అంటే ముఖప్రీతికి మాటలు మాట్లాడేస్తూ చిచ్చు పెడుతోంది అది. దీని మచ్చమాయ పచ్చనవు కాపురాల నిప్పచ్చరముగా. దీని మచ్చమాయ అంటే దీనికి ఉన్నటువంటి ఇక్కడ చెడ్డ ఏమిటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఆ మాటలకున్న చెడ్డతనం ఏమవుతుందంటే పచ్చనవు కాపురాలు నిప్పచ్చరముగా. పచ్చని కాపురాలు కూడా నిప్పచ్చరముగా నశించిపోతాయి. అంటే ఈ పద్యంలో ఏం చెప్తుంది ఆవిడ కవయిత్రి? నరము లేనిది నాలుక, నాలుకకి నరం లేదు కనుక అది తిరుగుచుండు ఇచ్చవచ్చిన రీతిగా, ఇష్టం వచ్చినట్టుగా అది మాట్లాడుతుంది. ఇచ్చకాల చిచ్చు రగిలించును అంటే ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాటల మూలంగా దీని మచ్చమాయ అంటే ఈ చెడ్డ మాటల ద్వారా పచ్చనో కాపురాల నిప్పచ్చరంగా, పచ్చని కాపురాలు కూడా ఈ మాటల మూలంగా మనసు విరిగిపోయి అవన్నీ నశించిపోతాయి. మూడో పద్యం ఇది కూడా తేటగీతలోనే ఉంది. సిరి ప్రవర్తిల్లుచుండును జింహ కొలది ఏ తదాధీన మగుచు స్నేహితము నడుచు దాననే బంధనము ప్రాణహాని ధ్రువము కనపడని కన్నధారి కుంభిణికి నాల్క. కుంభిణికి నాల్క, కుంభిణికి అంటే ఆడ ఏనుగు లాంటిదిట నాలుక. సిరి ప్రవర్తిల్లుచునుండు, సిరి ప్రవర్తిల్లుచునుండు జింహ కొలది. జింహ అంటే నాలుక అంటే మాట, మాటని బట్టి సిరి ప్రవర్తిల్లుచునుండు లక్ష్మి ఉంటుంది. ఈ మాట మాట్లాడితే సంపద పెరుగుతుంది. ఏతత్ అంటే ఆ మాటలను అధీనమగుచు అనుసరించి స్నేహితము నడచు, స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. మంచిగా మాట్లాడితే స్నేహితులు పెరుగుతారు. తానన్ ఏ బంధనము ప్రాణహాని ధ్రువము, దాని మాటల వల్లే ఎటువంటి బంధమైనా లేదా ప్రాణహానైనా కలుగుతుంది. కనపడని కన్నధారి కుంభిణికి నాల్క, కనపడని కన్నధారి కనిపించినటువంటి కర్ణధారి చెవులు కలిగి ఉంటుంది. కుంభిణికి నాల్క ఆడ ఏనుగు వంటి నాలుక. అంటే ఆడ ఏనుగు లాంటి నాలుకకు చెవులున్నాయా? లేవు, కానీ కనిపించని చెవులున్నాయి. దాంతో దాని ఇష్టం వచ్చినట్టుగా అది మాట్లాడుతుంది. అంటే దీని భావం ఏమంటున్నారు? మన నోటి మాట తీరులోనే మన ఇంట సంపద అనేది ఉంటుంది. మంచిగా మాట్లాడితే అభివృద్ధి చెందుతాం. అలాగే అబద్ధాలు మాట్లాడితే లక్ష్మీదేవి అక్కడ కొలువు ఉండదు. మాట తీరుని అనుసరించే స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. కనపడినటువంటి నాలుకలు ధరించినటువంటిది ఆడ ఏనుగు లాంటిది నాలుక. ఇలాంటి నాలుకతోటి ప్రాణహాని త్రోము, మాట తీరుని బట్టి ప్రాణానికి ముప్పు కూడా కలుగుతుంది, నిజమని చెప్పారు. అంటే నోటి మాట తీరులోనే మన ఇంట్లో లక్ష్మి ఉంటుంది. అబద్ధాలు మాట్లాడితే సంపద మన ఇంట్లో ఉండదు. మాట తీరుని అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. కనపడని చెవులు కలిగిన ఆడ ఏనుగు లాంటి నాలుకతో ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగో పద్యం చూడండి, ఇది సీస పద్యంలో ఉంది. ఊకదంపుడు మాటలు దర కొట్టేసి పూటలు గడుపుకు పోవు నాల్క, నాలుక మచ్చల వాలుగా జుట్టును జుట్టును ముడిపెట్టి చూచు నాల్క, రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించ నోపు నాల్క, ఆత్మలో గరళంబు అంగిట అమృతంబు పొలుపారగా మోస పుచ్చు నాల్క. సీసపద్యానికి ఎప్పుడు కూడా తేటగీతి కానీ ఆటవెల్ది కానీ ఉంటుంది. ఇక్కడ తేటగీతి ఇవ్వడం జరిగింది. నాలుకొక్కటి అయిన నానా విధాల రూపములు ధరించుచును ఏ రోటి చెంత పాడు నా పాట, సర్వము పాడు చేయు వాలునకు లేని పదును ఈ నాలుకకును. ఊకదంపుడు మాటలు ఊదరగొట్టేసి, ఊకదంపుడు మాటలు అంటే పనికిరాని మాటలన్నీ కూడా ఊదరగొట్టేసి ఎక్కువగా మాట్లాడేసి పూటలు గడుపుకు పోవు నాలుక అంటే పబ్బం గడుపుకుంటూ ఉంటుంది నాలుక. అంటే వాళ్ళకి ముఖప్రీతి మాటలు మాట్లాడేస్తూ తను ఆ రోజు గడుపుకుంటూ పోతూ ఉంటుంది నాలుక. అంటే కొంతమంది మాటలు ఆ విధంగా ఉంటాయి, పబ్బం గడుపుకునేటట్టు ఉంటాయి. అవతల వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేస్తూ పబ్బం గడుపుకుంటూ వెళ్ళిపోతారు మరికొంతమంది. నాలుక మచ్చల వాలుగా జుట్టును జుట్టును ముడిపెట్టి చూచు నాలుక, మచ్చల నాలుక కలిగిన వారు అంటే నాలుక మీద మచ్చ ఉంటే అది నిజమవుతుంది అని కొంతమంది నమ్ముతారు. అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ మాటలతోటి అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ మాటలు మాట్లాడేస్తూ
వాళ్ళ మధ్యలో జుట్టు పట్టుకొని దెబ్బలాడుకునే పరిస్థితిని తీసుకొస్తారు. అంటే కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తారు మరికొంతమంది. ఇంకా 2 నాలుకల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించవోవు నాలుక. ఇద్దరి మధ్య 2 నాలుకల పగ అంటే ఇద్దరి మధ్య కూడా విరోధాన్ని రెచ్చగొడుతూ తలకొక దారి పట్టించినోపు నాలుక. ఇద్దరినీ కూడా విడిపోయేటట్లు చేస్తారు మరికొంతమంది. ఇద్దరి మధ్యలో తగవు పెట్టి వాళ్ళిద్దరు విడిపోయేటట్టు తీసుకొస్తారు మరికొంతమంది. ఆత్మలో గరళం, అంగిట అమృతం. మనసంతా విషంతో నిండి ఉంటుంది, పైకి మాట మాత్రము చాలా తీగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ రకంగా పొలుపారగా మోసపుచ్చి నాలుక, మాయ మాటలు చెబుతూ ఉంటారు మరికొంతమంది. అంటే మాట మనసులో ఒకటి, పైకి చెప్పేది ఒకటి. ఆ రకంగా మోసం చేసే మాటలు మాట్లాడతారు మరికొంతమంది. నాలుక ఒక్కటి అయినా నానా విధాల రూపములు ధరించును. నాలుక ఒకటే కానీ అది మాట్లాడే మాటలు మాత్రం రకరకాలుగా ఉంటాయి. ఏ రోటి చెంత పాడు నా పాట అంటే ఏ ఇంటికి తగ్గట్టుగా ఆ విధంగా పాట పాడుతూ ఉంటుంది ఆ నాలుక. అంటే ఆ విధంగా మాట్లాడుతుంది నాలుక. సర్వము పాడు చేయు, దానివల్ల ఏమవుతుంది? మొత్తం నాశనం చేస్తుంది. ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడడం వల్ల ఏమైపోతుంది? నాశనం అవుతుంది. వాలునకు లేని పదును ఈ నాలుకకును. వాలము అంటే కత్తి, కత్తికి లేని పదును కూడా నాలుకకి ఉంది. ఈ పద్యాల్లో ఏం చెప్పారు కవయిత్రి? ఈ కొంతమంది ఏం చేస్తారు ఈ లోకల్లో? ఉత్తుత్తి మాటలు మాట్లాడుతూ మాయమాటలు చెప్పి వారి పబ్బం వాళ్ళు గడుపుకుంటూ పోతారు. ఇక మచ్చ నాలుకున్న వాళ్ళు వారు చెప్పే చాడీలు చెప్తే జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకా అప్పటికప్పుడు మాటలు మార్చేసి మాట్లాడతారే మరికొంతమంది. అలా మాటలు మార్చేసి మాట్లాడడం ద్వారా ఇద్దరి మధ్య కూడా ఉన్నటువంటి ఆ పగని రెచ్చగొడతారు. రెచ్చగొట్టి వాళ్ళిద్దరు విడిపోయేటట్టుగా చేస్తారు. అంటే ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతూ మనిషిని జట్టుగా ఉన్న వాళ్ళని విడగొట్టి వాళ్ళు విరోధులుగా మారేటట్టు చేస్తారు మరికొంత. మనసు నిండా విషాన్ని పెట్టుకుని పైకి తీయని మాటలు మాట్లాడుతూ మోసపుచ్చుతూ ఉంటారు కొంతమంది. ఆ రకంగా వాళ్ళు నాశనం చేస్తారు. నాలుక ఒక్కటైనా నానా రకాలుగా ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఎన్నో రకాలుగా మాటల్ని మార్చి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనులు చేసుకోవడం కాదు, ఎదుట వాళ్ళని వాళ్ళు పాడు చేస్తారు. కత్తికి లేనటువంటి పదును కూడా ఈ నాలుకకు ఉంటుంది. అందుకని ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి, లేకపోతే మనకి నష్టం కలుగుతుంది అని కవయిత్రి ఈ పద్యాల ద్వారా మనకి తెలియజేశారు. మాట మహిమలో మనం చదవండి, చర్చించండి. అలాగే ఉద్దేశం, నేపథ్యం, ఆ ప్రక్రియ, తర్వాత కొంత రచయిత్ర పరిచయం, 4 పద్యాల వరకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిగిలిన పద్యాల గురించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సెలవు.